ప్రస్తుతం జాగృతి ఆఫీస్‌లో ఆనందాలు కొలువెళ్తున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పైన వచ్చిన ఆరోపణలేవైతే లిక్కర్ స్కామ్ సంబంధించిన ఆరోపణలేవైతే ఉన్నాయో, వాటిని ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం గురించే మాట్లాడదాం. మనతోని జాగృతి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ అయితే మనతోనైతే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ పండగ వాతావరణము సెలబ్రేషన్ చేసుకుంటున్న నేపథ్యం కనబడుతుంది. ఎట్లా చూస్తా ఉన్నారు కవిత గారి పైన మీరు ముందు నుండి కూడా చెప్పుకుంటూనే వస్తా ఉన్నారు. మీరేదైతే చెప్పారో ఈరోజు నిజంగానే మరి కళ్ళకు కనిపించే విధంగా కనిపిస్తా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నారు? దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తున్నాం. గతంలో కూడా జస్టిస్ గవాయి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలే చేసిళ్ళు. పూర్తిగా పూర్వపరాలన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాత నేను బెయిలిస్తున్నా. దీంట్లో ఆమె పాత్ర ఉన్నట్టు కూడా కనిపించలేదు. నిర్దాక్షిణ్యంగా అమానుషంగా 5.5 నెలలు ఆడబిడ్డను జైల్లో మగ్గించిల్లు అని చెప్పేసి ఆ రోజు జస్టిస్ గవాయి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇలా ఆ వాక్యాలను సపోర్ట్ చేస్తూ ఇలా రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో దీన్ని పూర్తిగా తెలంగాణ జాగృతి పక్షాన స్వాగతిస్తున్నాం. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ జాగృతి శ్రేణులు అందరూ కూడా సంబరాలలో ఇవాళ ఉన్నారు. రేపు రోజున పార్టీ పెట్టబోతున్నటువంటి క్రమంలో ఇంతటి గొప్ప శుభవార్త అనేటువంటిది రావడం నిజంగా మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. చేయని నేరానికి నాడు ఉన్నటువంటి ఉద్యమ నాయకుని ఎదుర్కోలేనటువంటి బీజేపీ పార్టీ ఈ ప్రాంతంలో కొన్ని ఎంపీ స్థానాలు గెలవడం కోసం ఇంత దుర్మార్గమైనటువంటి చర్య కూడగొట్టిల్లు. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే 48-52 డిగ్రీల సెల్సియస్ కనీసం పేపర్లలో కూడా టీవీ ఛానల్స్ కూడా రాయలేనటువంటి పరిస్థితులు ఉండే అట్లాంటి ఉష్ణోగ్రతలల్లో తిహార్ జైల్లో పెడితే ఒక మహిళగా ఇటు కుటుంబానికి దూరమై, అటు బిడ్డలకు దూరమై, ఇటు జాగృతి కుటుంబానికి దూరమై పూర్తిగా ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోయి చాలా అవస్థలు పడ్డారు కవితక్క. వచ్చిన తర్వాత కూడా కోలుకోవడానికి 3 నెలల సమయం పట్టింది. అట్లాంటి ఆడబిడ్డను గోసపెట్టుకున్నటువంటి ఏ ఒక్క పార్టీ ఇలా నిజంగా బాగుపడేటువంటి చరిత్ర లేదు. ఎద్దిడిచినటువంటి వ్యవసాయం, ఆడబిడ్డను ఏడిపించినటువంటి ఇల్లు బాగుపడ్డది అనేటువంటిది ఇప్పటివరకు చరిత్రలో జరగలే. కాబట్టి నేనేమంటున్నా, ఇది ఒకవైపు ఫేక్ కేసు, ఇది రాజకీయపరమైనటువంటి కేసు, ఇది రాజకీయ ప్రభావం చూపెట్టడం కోసం పెట్టుకున్నటువంటి కేసు అని చెప్పేసి ఈ స్వయంగా కేసీఆర్ గారు అధినేతగా ఉండి తాను చెప్పి నా బిడ్డ కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిన తర్వాత కూడా మీ హరీష్ రావు కబందాస్తాల్లో పనిచేసినటువంటి సోషల్ మీడియా మాత్రం కవిత కంట్రోల్ చేస్తూ మొదలుపెట్టారు. చివరకు వారి యొక్క అధినేత యొక్క చెప్పు చేతుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి లేదు. ఒక క్రమశిక్షణ లేనటువంటి పార్టీ, ఒక అంతర్గత ప్రజాస్వామ్యం లేనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఇలా హరీష్ రావు గారి చేతిలో కబందాస్తాల్లో చిక్కుకొని పోయి ఉన్నారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా, వై సతీష్ రెడ్డి కానీ, కొనతం దిలీప్ కానీ, క్రిషాంక్ కానీ ఎవరైతే సోషల్ మీడియా సంబంధించిన ప్లాట్ఫామ్స్ చూస్తున్నారో ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. కవితక్క మీద నిరాధారణంగా లిక్కర్ రానని చెప్పేసి మీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇప్పటికీ వస్తూ ఉన్నది. వాటిని తక్షణం కనుక మీరు వెనక్కి కనుక తీసుకోకపోతే తెలంగాణ జాగృతి ఎట్లా ప్రతిఘటిస్తుందో మీకు తెలుసు. మేమందరం కూడా ఉద్యమ బిడ్డలం, కేసులకు భయపడేటువంటి బిడ్డలం కాదు, 100ల సంఖ్యలో కేసులు పెట్టుకున్నటువంటి బిడ్డలం. మీ లెక్క క్రిషాంక్ పారాషూట్ లీడర్లం కాదు. మేము కవితక్క మీద పోస్టులు పెట్టుతూ అనేక రకాలుగా ఆమెను అభాస్పాలు చేసేటువంటి ప్రక్రియకు ఇలా శ్రీకారం చుడుతున్నాం. నిన్నగాక మొన్న బిగ్ టీవీ సంబంధించినటువంటి యాజమాన్యం వారి యొక్క తండ్రి గారు పరమపదిస్తే ఒక మానవతా దుఃఖంతో కవితక్క గారు పరామర్శించడానికి పోతే ఇదే క్రిషాంక్ పోస్ట్ పెడతాడు, నీ లేఖ ఎక్కడైతే లీక్ అయిందో ఆ లీక్ అయినటువంటి వాళ్ళని కలవడానికి పోయినావా అని చెప్పేసి. మరి ఇదే హరీష్ రావు పోయింది కదా. మరి రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి లోపాకార ఒప్పందంలో భాగంగా రేవంత్ రెడ్డికి బినామీగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి పోయినావా? మరి ఎందుకు కోసం పోయినావు? కనీసం జ్ఞానం ఉండాలిగా క్రిషాంక్కి మాట్లాడే ముందు. అంటే మానవత విలువలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఏ మనిషినైనా పరామర్శించవచ్చు. కాబట్టి ఇట్లాంటి అనైతికమైనటువంటి ఇట్లాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు కనుక కవితక్క పైన కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ జాగృతి ప్రతిఘటనకు ఎదుర్కొంటారని చెప్పేసి చెప్తాను. అంటే కవితక్క గారు జాగృతిని తీసుకొని వచ్చేసి బతుకమ్మలు, ఆటలు ఇవన్నీ సంస్కృతి అన్ని కళా కార్యక్రమాలు ఏవైతుండే ముందు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ సంబంధించిన ఈ విషయం వచ్చినప్పుడు కూడా బతుకమ్మ ప్లేస్లో లిక్కర్లను పెట్టేసి అనేక విధాలుగా అగౌరవపరిచే విధంగా పోస్టులు పెట్టి అగౌరవపరిచే విధంగా తన యొక్క ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది కలిగించే విధంగా అనేక పోస్టులు పెట్టారు, అనేక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు? మేము ఒకటేనండి ఏం చెప్పేది, లిక్కర్ రాని అన్నారు. మీరు అన్నట్టుగా బతుకమ్మని ఎత్తుకున్నటువంటి ప్లేస్లో లిక్కర్ సంబంధించినటువంటి ఫొటోస్ పెట్టి బతుకమ్మ ఆత్మగౌరవాన్ని తీసే విధంగా కవిత యొక్క ఏదైతే ప్రతిష్టను భంగపరిచే విధంగా ఈ ప్రాంత అస్తిత్వాన్ని, ఈ ప్రాంత పండుగలను కూడా అవహేళన చేసే విధంగా ప్రవర్తించినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలా చెంపపెట్టు లాంటి సమాధానం రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చింది. ఈ రోజు నుంచి వెళ్ళి మీరు అదే విధంగా ట్రోల్ చేసే కనుక ప్రయత్నం జరుగుతా మాత్రం మహిళా కమిషన్తో పాటు చట్టపరమైనటువంటి చర్యలు అందరిపైన తీసుకోవడానికి తెలంగాణ జాగృతి సిద్ధంగా
సిద్ధంగా ఉన్నది. నువ్వు అట్లాంటాలా వండకున్నా ఇంకొక దగ్గర పోయి పడుకున్నా ఎలక పొక్కలో దాక్కున్నా గుంజుకొని వచ్చే విధంగా తెలంగాణ జాగృతికి అంత కెపాసిటీ ఉంది, తీసుకొని వస్తాం. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఒక మహిళను అవగౌరవపరిచే విధంగా చేస్తే మాత్రం తెలంగాణ జాగృతి సహించుతూ ఊకోదు. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఒక అవినీతి మరకలు అంటించే విధంగా చేసిళ్ళు. ఆ రోజున చేసిన త్యాగం మాది. కవితక్క చేయని నేరానికి జైలుకు పోయింది. ఈ కేసీఆర్ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం ఆ రోజున ఆ యొక్క నిందల మీదే వేసుకొని జైలుకు పోతే మమ్మల్ని జైలుకు పంపించేటప్పుడు కూడా మా వెహికల్స్ పంపించిన వెనక ముసిముసి నవ్వుకునేటువంటి గుంటనక్కలు ఈ రోజు భోగాలు అనుభవిస్తున్నారు. త్యాగం మాదైతే భోగం వాళ్ళది. కాబట్టి అట్లాంటి పార్టీల నుంచి, అట్లాంటి అంతర్గత ప్రజాస్వామ్యంలో లేనటువంటి పార్టీల నుంచి ఇలా మేము బయటికి నెట్టివేయబడ్డ తర్వాత మా దారిని మేము వెతుకున్నాం. రేపు ప్రజారంజకంగా పరిపాలించే విధంగా, ప్రజల సమస్యలను తీసుకునే విధంగా, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఉండే విధంగా, సమతుల్యతతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేసే విధంగా, యువతకు పెద్దపీట వేసే విధంగా, మహిళలకు పెద్దపీట వేసే విధంగా, సామాజిక న్యాయం అనేటువంటి ఒక గొప్ప కాస్తోని తెలంగాణ జాగృతి రాబోతా ఉంది. రేపు ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకోబోతా ఉంది. అంటే కేసీఆర్ మాటలు కావచ్చు, కవితక్క మాటలు కావచ్చు, కానీ రెండు కూడా ఇప్పుడు కొద్దిగా హాట్ టాపిక్ అన్నమాట. కేసీఆర్ గతంలో ఏమన్నా నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది అని ఒక మాట, నేను తప్పు చేయలేదు అనే మాట కవితక్క గారు మాట్లాడిన ఇంకొక మాట. ఈ రెండు ఎట్లా చూస్తా ఉన్నారు? ఇప్పుడు కేసీఆర్ గారు కవితక్క పైన పెట్టుకున్న నమ్మకం ఎంత గట్టిదో ఇప్పుడు అర్థమైపోయింది కదా. నా బిడ్డ తప్పు చేయదు, నా బిడ్డ కడిగిన ముత్యం అని చెప్పేసి ఆయన అంత కరాఖండిగా చెప్పిండు అన్నప్పుడే ఆయనకు బిడ్డ పైన ఎంతటి వాత్సల్యం ఉన్నది, ఎంతటి నమ్మకం ఉందని అనుకుంటూ, నాకు తెలిసి నేను కూడా ఇప్పుడు అనుకుంటున్నా, కవితక్క బయటకు పోయిన తర్వాత కూడా ఆయన మమ్మల్ని నమ్ముతా ఉన్నాడు. ఈ ఇద్దరు మా అల్లుడు కొడుకు ఎవరైతే ఉన్నారో ఈ బావమూర్తులు తనక చేస్తారు, ఈ పార్టీని నాశనం చేస్తారు, ఈ కుర్చీల కొట్లాల్లో వీళ్ళు మొత్తం బీఆర్ఎస్ ను ఆగం చేస్తారు. లాస్ట్ కు నా ఆరాను, నా వారసత్వాన్ని నిలబెట్టేది కవితనే అని చెప్పేసి ఇలా పెద్దసారి భావిస్తాడు. అందుకనే ఆ రోజు అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ రోజు వరకు కూడా సార్ కూడా మౌనంగా ఎందుకు ఉన్నాడు అంటే ఆమె సక్సెస్ గా చూస్తానికే ఆయన మౌనంగా ఉన్నాడు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. నేనేమంటున్నా, ఒక ఫైటర్ డాటర్ గా ఉన్నటువంటి కవితక్క అదే సంబంధించినటువంటి దాన్ని ముందుకు ప్రదర్శిస్తుంది. ఇది ఆయన మొండే అయితే ఆమె జగద్ముండని ప్రకటించింది. అదే వజ్ర సంకల్పం కవితకు కూడా ఉంటుంది కదా. ఇలా కేసీఆర్ నువ్వు లేకపోతే నువ్వెక్కడిది కవిత అంటున్నటువంటి వాళ్ళకి, మరి కేసీఆర్ లేకపోతే కేటీఆర్ నువ్వెవరు, కేసీఆర్ లేకపోతే హరీష్ రావు నువ్వెవరు? కనీసం ఒక ప్రజాప్రతినిధి కాకముందుగా మంత్రిని చేసిండు కదా. మరి నేను కవితకు అట్లా రాలే. 2006లో జాగృతి స్థాపించిన తర్వాత ఒక 2014 వరకు 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ ప్రాంత ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచాన్ని సృష్టించి చూపెట్టిన తర్వాత కవితక్క రాజకీయాలకు రిటర్న్ చేసింది. మరి మీలాగా అప్పనంగా వచ్చి లీడర్లు కాలేదే, కేసీఆర్ పేర్లు చెప్పుకుని లీడర్లు కాలేదే. ఇప్పటివరకు కూడా మా పైన కేసీఆర్ షాడో లేదు. మా పార్టీ ఫోటో దాంట్లో కానీ ఎక్కడ కూడా కేసీఆర్ పేరు కూడా వాడుకోవట్లేము. కేవలం జన్మనిచ్చే తండ్రిగా అది ఎప్పటికీ మిగిలిపోయేటువంటి స్వభావం ఉంటుంది తప్పితే ఇంకోటి అయితే లేదు. ఇది 100% ఈ పాపము ఏదైతే బీజేపీ పార్టీ చేసిందో, బీజేపీ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యగా ఇవాళ మేము అభివర్ణిస్తున్నాం. అదేవిధంగా ఈ పార్టీలో ఉండి దొంగచాటున మమ్మల్ని దెబ్బ కొట్టాలని చెప్పేసి ఎవరైతే ప్రయత్నం చేసిల్లో ఆ ప్రయత్నం చేసినటువంటి గుంటనక్కలకి దీన్ని అంకితం ఇస్తున్నాం. ఈ విజయాన్ని ఖచ్చితంగా ఆ గుంటనక్కలు ఇవాళ కుమిలిపోతూ ఉంటారు కావచ్చు నాకు తెలిసి ఆ గుంటనక్క. కాబట్టి మేము వాళ్ళు చేసిన కుట్రలో భాగంగా ఇదంతా జరిగింది. ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో కూడా బయటికి పంపించేటువంటి దాంట్లో కూడా ఈ గుంటనక్కనే ఆ కుట్రలు చేసింది. కాబట్టి ఆ గుంటనక్కలకి ఈ విజయాన్ని అంకితం ఇస్తాను.